దశాబ్దం పైగా బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ డిమాండ్ పెండింగ్లో ఉన్నది. అది 5 డే బ్యాంకింగ్. బ్యాంకింగ్ రంగంలో ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రజలు, అట్లాగే రిక్రూట్మెంట్ లేక సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. బ్యాంకింగ్లో ఇటువంటి పరిస్థితుల్ని మనం చక్కబెట్టడానికి మేము 5 డే బ్యాంకింగ్ అడగడం జరిగింది. ఈ మన బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా నాబార్డ్లో కానీ, ఆర్బీఐలో కానీ, రిమైనింగ్ సెక్టర్స్ అన్నింటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్స్లో అన్నింటిలో కూడా 5 డే బ్యాంకింగ్ 5 డే వర్కింగ్ డేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఎటువంటి ఈ డిమాండ్ని పరిష్కరిస్తామని చెప్పి 2-4 శనివారాలని సెలవు దినంగా ప్రకటించారు. అది 2015లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఎటువంటి ఆ డిమాండ్గానే ఉంచుతున్నారు తప్ప ఎటువంటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా దీనికి మద్దతు తెలుపుతూ వారు కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ డిఎఫ్ఎస్లో ఈ ఇష్యూ పెండింగ్ ఉంది. ఇది మా ఎంప్లాయీస్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది కాబట్టి బ్యాంకులో ఆఫీసర్స్ కానీ, అవార్డ్ స్టాఫ్ కానీ ఈ రిక్రూట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆ వర్కింగ్ ప్రెజర్ తగ్గి ఒక నాణ్యమైన సర్వీస్ని పబ్లిక్ అందించాలంటే ఈ 5 డే బ్యాంకింగ్ అన్నది బ్యాంకింగ్ రంగంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఉద్దేశంలో మేము గత కొన్ని రోజులుగా యాజిటేషన్ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ కంబాల్ చెరువు దగ్గర మొదలుపెట్టి ఇలాగా పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండు, అట్లాగే కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్కి రావడం జరిగింది. మా యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీ చాలా గ్రాండ్ సక్సెస్గా జరగడం జరిగింది. దీనికి కూడా ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మా యొక్క సపోర్ట్, మా ఏదైతే డిమాండ్ ఉందో తొందరగా నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటూ రాజమండ్రి నుంచి మేము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్గా లక్ష్మీపతిరావు, అట్లాగే శేషకుమార్, ఎంఎస్ఎన్ రాజు, ప్రసాద్, మురళీధర్ అండ్ శ్రీనివాసు, స్వాతి గారు వీళ్ళందరం కూడా నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేసిన మా మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీకు మంచి నాణ్యమైన సర్వీస్ ఇవ్వడం కోసం మా ఈ డిమాండ్ని మీరు కూడా మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ నుంచి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ర్యాలీ స్టార్ట్ చేద్దాం, ఒకసారి అందరూ రావాలి. మీరు ఎలా వచ్చేయండి బరుగుందా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల్ చెరువు దగ్గర నుంచి మొదలెట్టి వరకు ఎన్నో పోలీస్ స్టేషన్ మరియు మన గోదావరి బండ్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ అట్లాగే వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. బైక్ ర్యాలీ ప్రతి ఒక్కరుగా సహకరించాలి. ఎందుకంటే మన బ్యాంకింగ్ ఒక యూనిటీగా అట్లాగే ఒక డిసిప్లిన్గా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే మన అభిప్రాయాలు ఉన్నాయో అది తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా సక్సెస్ఫుల్ మీరందరూ కోఆపరేట్ చేయాలి. అంతా కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ ర్యాలీ చేయాలని మనం చేసుకుంటున్నాం. అట్లాగే ర్యాలీ అందరూ ఒకేసారి వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయకుండా ఒకరి వెనకాల ఒకరు ఒక 2-3 లైన్ కింద ఫామ్ అయ్యి మనం ఈ ర్యాలీని కొనసాగిద్దాం. తప్పకుండా ఈ ర్యాలీ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి కామ్రేడ్కి రెడ్ సల్యూట్ కామ్రేడ్స్, రెడ్ సల్యూట్ కామ్రేడ్. జిందాబాద్ జిందాబాద్, ఏపీయూ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, ఏపీయూ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, ఏపీయూ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. బ్యాంక్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏపీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. We demand better banking, we demand, we demand, we demand better, we demand, we demand better banking, we demand, we demand. నిన్నటి విజయం మనదే మనదే, నిన్నటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, అంతిమ విజయం మనదే
స్టార్ట్ చేసేయండి. CFU जिंदाबाद 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 CFU marchant our unity marchant our unity जिंदाबाद 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 CFU marchant Friday banking जिंदाबाद जिंदाबाद United Commercial Bank Union जिंदाबाद जिंदाबाद